అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ చపాతీ రైస్ కాంబినేషన్కి సింపుల్గా గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం పచ్చి కొబ్బరి, 4 జీడిపప్పులు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటా, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ కర్రీ మసాలా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి తగినంత వాటర్ పోసి పుదీనా ఆకులు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.